అందరికీ నమస్కారం. ఈరోజు మైదుకూరు నియోజకవర్గానికి నన్ను ఆహ్వానించినటువంటి మీ అందరి ప్రియతమ ఎమ్మెల్యే గారు రఘురామ్ రెడ్డి అన్నకు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి మన ఎంపీ అవినాష్ రెడ్డి అన్నకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారికి, అలాగే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నకి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, అలాగే ఇక్కడికి తరలి వచ్చినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సామాజిక సాధికార బస్ యాత్ర కార్యక్రమానికి జగనన్న కటౌట్ పెట్టి మీటింగ్ నిర్వహిస్తే మరి మన మైదుకూరు నియోజకవర్గం నుంచి ఇంత పెద్ద ఎత్తున కూడా మరి తరలి వచ్చారంటే ఖచ్చితంగా మనసు నిండా జగనన్నని మీ అందరూ కూడా మనసు నిండా పెట్టుకున్నటువంటి ఊరు ఈ మైదుకూరు. అలాగే గుండె నిండా వైఎస్ఆర్ గారిని ఆరాధించేటువంటి ఊరు మన మైదుకూరు అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మైదుకూరులో మీ అందరినీ ఇక్కడ కలుసుకోవటము, ఈరోజు మన ఈ వైఎస్ఆర్ జిల్లాకి ఈ కార్యక్రమానికి రావటము నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. కన్న తండ్రి పేరు నిలబెట్టేలాగా జన్మభూమి రుణం తీర్చుకుంటూ కడపలోని ప్రతి గడప కూడా గర్వపడేలాగా ఆనాడు వైఎస్ఆర్ గారు, ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో పరిపాలన అందిస్తా ఉన్నారు. మరి ఈరోజు మనము ఈ వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నాము. మరి ఈ జిల్లా ఈరోజు ఈ రాష్ట్రానికి ఇంత గొప్ప పరిపాలనను, ఇంత గొప్ప నాయకత్వాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ఈ జిల్లాకి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా మన జగనన్న ప్రభుత్వము సామాజిక సాధికారత పూర్తి స్థాయిలో కూడా మనకు ఇస్తూ, మనను సాధికారత వైపు నడిపిస్తూ, మరి మనందరినీ కూడా ఎంతో బలోపేతం చేస్తూ, మన ప్రభుత్వం ఎంతగానో అండగా నిలుస్తూ ఉందనే విషయం మీ అందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మనం ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటా ఉన్నాము బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల గురించి. మీ అందరికీ కూడా తెలుసు, మనం ఒక వైపున ఈ రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధి దిశగా మనం ముందుకు వెళ్తా ఉన్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు వారి హయాంలో సంక్షేమం గురించి ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు, అభివృద్ధి గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మరి ఈరోజు జగనన్న ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమం అమలు చేస్తే, అభివృద్ధి చేస్తూ ఉంటే అనుక్షణం చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ వాళ్ళు బురద జల్లే ప్రయత్నాలు ఏ విధంగా చేస్తున్నారో మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్రంలోని బీసీలందరినీ కూడా బీసీల తోలు తీస్తా, తోకలు కత్తిస్తా అని ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు బీసీలను అవమానించారో మీ అందరికి కూడా తెలుసు. నేను హెచ్చరిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఏదైతే బీసీల తోలు తీస్తా, తోకలు కత్తిరిస్తా అని మీరు మాట్లాడారో, రేపు రానున్న ఎన్నికల్లో ఇదే బీసీలు మీ టీడీపీ పార్టీ తోకలు కత్తిరించబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దళితులుగా ఎవరైనా పుట్టాలా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఎస్సీలు ఎవరు కూడా మర్చిపోలేదు. ఖచ్చితంగా ఏ విధంగా దళితులని చంద్రబాబు నాయుడు గారు అవమానించారో అంత ఘోరంగా రేపు టీడీపీ పార్టీని ఓడించి దళితులు జగనన్నని గెలిపించబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక మైనారిటీల ఆత్మగౌరవం దెబ్బతీసేలాగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఏ మాత్రం కూడా అవకాశాలు ఇవ్వకుండా దెబ్బతీశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి ఈరోజు మన జగనన్న ప్రభుత్వం మైనారిటీల ఆత్మ గౌరవం నిలబడేలాగా ఈరోజు అవకాశాలు ఏ విధంగా ఇస్తుందో మీ అందరికీ కూడా తెలుసు. ఈ మైనారిటీలంతా కూడా రేపు రానున్న కాలంలో జగనన్నకు మద్దతుగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని ఓడించినప్పుడు
ఈ మైనారిటీలు ఏ విధంగా నన్ను ఓడించారని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకునే రోజులు రాబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము, మనం అందరం కూడా మన మీద ఉన్నటువంటి బాధ్యత. ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరి బాగోగుల కోసం, మనందరికీ మంచి జరగడం కోసం, మనందరికీ మంచి చేయడం కోసము, మన భావితరాలు బాగుండడం కోసము మన ముఖ్యమంత్రి గారు, మన జగనన్న అనుక్షణం మన కోసం పరితపిస్తూ పేదల బాగోగుల కోసం పెత్తందారులతో పోరాడుతూ ఉన్నారు. పెత్తందారులతో మన కోసం పోరాడుతున్నటువంటి మన జగనన్నకి మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలందరం మద్దతుగా ఉందాము అని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు, మద్దతు మన జగనన్నకు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఉంటాయని ఆకాంక్షిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జగనన్న. Please subscribe .news.